కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకిచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవ వాక్యమును ధ్యానం చేయటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించ బద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ఆదికాండము. ప్రియులారా, ఆదికాండము 50వ అధ్యాయంలోని చివరి మాటలను మనము ధ్యానం చేయబోచున్నాం. ఈ యొక్క సందర్భంలో మరి భక్తుడైనటువంటి యోసేపు 50వ అధ్యాయం 24వ వచనంలో, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరికీ తోడయుండునుగాక. వాక్ చేత నింపమని యేసునామమున అడిగి వేడుకొని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో యోసేపు తన సహోదరులతో ఈ మాట చెబుతున్నారు. దేవుడు మిమ్మును చూడవచ్చి నిశ్చయముగా ఈ దేశములో నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తోడుకుని పోవును అని చెప్పారు. ఆ ప్రకారంగానే మరి ఇక్కడ నుండి మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలను తీసుకుపోండని కూడా ఒక విషయాన్ని తెలియపరిచారు. పిల్లరా, ఈరోజు మనము ప్రవచనము అను అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. యోసేపు మరణ దశలోనికి సమీపిస్తున్న కాలాన దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు ఈ దేశంలో మిమ్మల్ని తీసుకుని వెళతారు అని చెప్పారు. అంటే జరగబోవు సంగతిని ముందుగా చెప్పుటనే ప్రవచనము అన్నారు. పిల్లరా, మన వేద గ్రంథంలో ప్రవచనాలు అనేవి అమితము అనేకములు ఉన్నవి, నెరవేరినవి, నెరవేరుచు ఉండినవి, ఇంకను నెరవేరబోవునవి కూడా ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు జననం ఒక ప్రవచనం, మరణం ఒక ప్రవచనం, ఆయన పరిచర్య ఒక ప్రవచనం, పునరుత్థానం ఒక ప్రవచనం, రెండవ రాకడ ఓ ప్రవచనం. బైబిల్ మరి భవిష్యత్తును గూర్చి తెలియజేయుచు ఒక వేద సారమునై ఉన్నది. అయితే ఇప్పుడు యోసేపు అంటున్నాడు,
ఇశ్రాయేలు కుమారులకు అనగా యాకోబు కుమారులకు జరగబోవు సంగతిని యోసేపు ప్రవచిస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు నిశ్చయముగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని వెళతారు అని చెబుచున్నారు. అయితే ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ప్రవచనం ఎంత గొప్పది అంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి ప్రియులారా, మరి దైవజనుడైనటువంటి పేతురు గారు ఆయన మాట్లాడుచు చెప్పినటువంటి మాట, ఈ ప్రవచనం అనేది మనుషుల యొక్క ఇచ్చ వలన కాదు కానీ ప్రియులరా, అది దేవుని ఆత్మ మూలమున. చూడండి, దైవజనుడైన పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏలైనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి, అంటే ఇచ్చ అనగా మనస్సు, సొంత ఉద్దేశం, తలంపులు, చిత్తం, ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అంటారు. అంటే ప్రవచనం అనేది మనుషుల యొక్క ఊహ వలన కలిగింది కాదు. అది 100% మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, మనుషులు దేవుని ఆత్మ మూలమున పరిశుద్ధాత్మ చేత రేపబడిన వారై ప్రవచిస్తున్నారు. ప్రవచనము అనున్నది భవిష్యత్తు కాలమందు జరగబోవు సంగతిని ముందుగా తెలియపరచుటయే ప్రవచనము. ఆమెన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇప్పుడు ఆ ప్రవచనాన్ని యోసేపు పలుకుతున్నారు. ఏమంటున్నారు? నిశ్చయముగా దేవుడు మిమ్ములను చూడవచ్చి ఈ దేశములో నుండి మన పితరులకు వాగ్దానం చేసిన దేశానికి మిమ్మల్ని తోడుకుని వెళతారు అని చెప్పారు. అంటే ఆత్మీయులారా, విందాము. ఇప్పుడు యాకోబు కుమారుడైన యోసేపు పలికిన మాట చొప్పున ఇశ్రాయేలీలు ఆ ప్రకారంగానే ఐగుప్తుని విడిచి ఒకానొక దినాన కనాను దేశానికి వచ్చేసారు. అబ్రహాముతో దేవుడు ఏ ప్రవచనం చెప్పారో 15వ అధ్యాయంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు 400 ఏండ్లు బానిసలుగా బ్రతుకుతారు, తర్వాత గొప్ప సమూహంగా వారు విడిపించబడతారని ప్రభు ఏ మాట చెప్పారు, అదే మాట ఇప్పుడు యోసేపు ప్రవచనానుసారంగా ప్రవచిస్తున్నారు. అంటే యోసేపు మీద దేవుని ఆత్మ ఉన్నది. అతడు వయసులో వృద్ధాప్యం కలిగిన వాడే కానీ పిల్లల ఆధ్యాత్మిక జీవితం, ఆత్మలో అతడు ఎప్పటికీ యవనస్తుడే అనుకోవాలి మనం. ఎందుకంటే ఆ ఆత్మ ద్వారా పలకబడిన మాట, యోసేపు 110 ఏండ్లకు మరణించాడు. ఇంకా తరువాత వారు కొంతకాలం, అంటే దగ్గరగా 100 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నారు. యోసేపు మరణించాడు కానీ యోసేపు ప్రవచించిన ప్రవచనం నెరవేరింది. ఆత్మీయులారా, వింటున్నారా? యోసేపు 30 ఏండ్ల కాలంలో ఫరో ఎదుట నిలవబడితే 7 ఏండ్లు కరువు కాలం వచ్చింది. అంటే యోసేపు తన అన్నలతో అంటాడు, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నవి అంటాడు. అంటే యోసేపు యొక్క 32వ సంవత్సరంలో ఇశ్రాయేలు కుమారులు ఐగుప్తు దేశానికి వచ్చారు. యోసేపు 110 ఏళ్లకు చనిపోయాడు. ఇశ్రాయేలు మొత్తం ఐగుప్తు దేశం 400 ఏండ్లు ఉన్నారు. ఈ 400 ఏండ్లలో 110 సంవత్సరాలు తీసివేస్తే దగ్గరగా పిల్లరా మరి 300 సంవత్సరాలు పైబడిన కాలం ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. విషయం ఏంటంటే
దగ్గర దగ్గర 300 సంవత్సరాలు కదా. అంటే 110 సంవత్సరాలు తీసివేయాలంటే 35 సంవత్సరాలు ఒకటి, 32 సంవత్సరాలు ఒకటి, తర్వాత యోసేపు జీవించింది 110. 110లో 32 తీసేయాలి, ఆ మిగిలిన సంవత్సరాలు దగ్గర దగ్గర 300 సంవత్సరాలు. అంటే యోసేపు చనిపోయినా యోసేపు ప్రవచించినటువంటి ప్రవచనం చనిపోలేదు. ఆత్మీయులారా వింటున్నారా? ప్రవచించినటువంటి యోసేపు చనిపోయాడు, కానీ యోసేపు చనిపోయినా యోసేపు నోట నుండి పలకబడిన మాట అది కార్యరూపం దాల్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రవచనం ఎంత గొప్పదో. అనేక మంది సంఘంలో భాషలతో మాట్లాడుతూ ఉంటారు, వారిని బట్టి ప్రభువుకు స్తోత్రం. అయితే భాషలతో మాట్లాడే వ్యక్తి తనంతట తాను తనకు తానుగా క్షేమాభివృద్ధి కలుగజేసుకొనిచున్నాడు పరిశుద్ధాత్మని వలన. అయితే ప్రవచనాన్ని ప్రవచించే వ్యక్తి తనకు తాను క్షేమాభివృద్ధి కాదు సుమి, అతడు సంఘమంతటికి క్షేమమును కలుగజేయుచున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, మన జీవితంలో ప్రవచనం చాలా విలువైంది, చాలా గొప్పది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంచె దినములు యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు గ్రంథంలో సెలవిచ్చిన మాట అపోస్తుల కార్యగ్రంథంలో నెరవేర్చబడిన తర్వాత మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారంటూ ప్రభు చెప్పారు. అంటే ఈ తరములో ఉన్న సంఘములో ఉన్న అనేక మంది బిడ్డలు ప్రవచించాలని ప్రభు ఆశపడుతున్నాడు. జరిగిపోయిన దాని గురించి కాదు పిల్లరా, జరగబోవు సంగతిని గురించి తెలియపరిచేదే శ్రేష్టమైనటువంటి ప్రవచనం. ఆ ప్రవచనం మనలో పనిచేయడం పరిశుద్ధాత్మ అవసరం. దేవుని బిడ్డలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మన అవసరాల కొరకు దేవుని ఎలా అడుగుతామో, పరిశుద్ధాత్ముడా మీ చేతిలో నేను పాత్రగా ఉండాలి, పరిశుద్ధాత్ముడా నన్ను మీ చేతుల్లోకి తీసుకునండి, నాకు ప్రధానోపాధ్యాయుడిగా ఉండి నడిపించినట్టు ప్రతిదినం మన ప్రార్థన చేసుకోవాలి. పిల్లరా, ఇప్పుడు ఆ దేవుని ఆత్మ మూలమున యోసేపు యొక్క ప్రవచనం, యోసేపు మరణించిన ప్రవచనం మరణించబడలేదు, ప్రవచనం నెరవేర్చబడింది. మరి ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఏ మాట అయితే పలికారో ఆయన మాట నెరవేరు దినములు నిశ్చయముగా సమీపముగా నీకు వచ్చును గాక. తండ్రి దేవా స్తోత్రం. ఫిబ్రవరి మాసం అంతా కాచి కాపాడి ఈ మార్చి మాసంలోకి మమ్మల్ని నడిపించేందుకు స్తోత్రం. రేపటి దినాన పునరుత్థాన ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి దేవా. నిశ్చయముగా మీ దీవెన ఆశీర్వాదం రెట్టింపు చేయండి. పరిశుద్ధాత్మతో యోసేపు ఎలాగూ నింపబడి ప్రవచించారు, అట్టి ఆత్మను కలిగిన వారమే మేము అయ్యా. మీ పనిలో పాలిభాగస్తులమే, అనేకులను మీ వైపునకు ఆకర్షించే కృపా భాగ్యం దయచేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.